నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, రమణానాయుడు, బీసీ జనార్దన్, అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, నారాయణ పాల్గొంటారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశాలపై చర్చించనున్నారు. కాగా ఇప్పటికే సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను వచ్చే నెల 7న నిర్వహించే కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉండనుంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రోజు భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన పై కూడా ఈ రోజు సమీక్ష సమావేశం కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏదైతే సబ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏదైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, హోమ్ మినిస్టర్ అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సబ్ కమిటీ కూడా ఈ రోజు భేటీ కానుంది. ఏదైతే జిల్లాల పునర్విభజన సంబంధించి కూడా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి, ప్రజలకి ఎలాంటి సదుపాయాలు అవసరం అనే దాని మీద కూడా జిల్లాల రూపకల్పనకు సంబంధించి కూడా ఈ రోజు సబ్ కమిటీలో కూడా చర్చించనున్నారు. ఇప్పటికే సబ్ కమిటీ 2 సార్లు భేటీ అయిన నేపథ్యంలో జిల్లాల అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు సబ్ కమిటీలో చర్చించినట్టు కూడా జరుగుతుంది. ఏదైతే జిల్లాలు విభజన తర్వాత ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే నీటి వనరుల పంపిణీ కావచ్చు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే రోడ్లు నిర్మాణాలకు ప్రత్యేక రోడ్ మ్యాప్ అవసరమని కూడా ఇప్పటికే ఏదైతే సబ్ కమిటీ సూచించిన నేపథ్యంలో ప్రజాసేవా కేంద్రాలు, సివిల్ కార్యాలయాలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సబ్ కమిటీ ఇప్పటికే భేటీ అయిన నేపథ్యంలో ఇక నుంచి ఏదైతే ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికే చాలా ఉన్నప్పటికీ ఇప్పటికే జిల్లాలు పునర్విభజన తర్వాత కూడా ఆరోగ్య కేంద్రాలను కూడా పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకి సేవలు మరింత బలోపేతం చేసే విధంగా పట్టణ ప్రణాళికలు రూపొందించే విధంగా ఈ జిల్లాల పునర్విభజన ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం వస్తుంది. ఏదైతే ఇప్పటికే కొత్త జిల్లాలు గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ కొత్త జిల్లాలకు అనుగుణంగా సవరణ కమిటీ తుది నివేదిక సిద్ధం చేస్తున్న సబ్ కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ ఏదైతే సబ్ కమిటీ సమావేశం ఉందో ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికే సమావేశమై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికి ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశమై ముఖ్యమంత్రికి కూడా ఇవన్నీ కూడా వివరించనున్న నేపథ్యం కనపడుతుంది. ఈ నివేదికని ఏదైతే వచ్చే నెల 7వ తారీఖు కేబినెట్ మీటింగ్ ఉందో కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నివేదికకు సంబంధించి వచ్చే నెల 7న జరిగే కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించిన అనంతరం ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. Montato